అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీఆర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మీద పలు రకాలుగా అనేక మంది విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏంటి విమర్శలు అంటే, ప్రతి నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గాన్ని కనుక ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా వేరే సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీటు ఇచ్చుంటే ఖచ్చితంగా ఈ సీటు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేవారు అనేసి అనేక నియోజకవర్గాల గురించి ఇలాంటి గుసగుసలు వినిపిస్తున్న సందర్భంలో మనం కూడా కొన్ని నియోజకవర్గాల మీద ఒక విశ్లేషణ చేయడం జరిగింది. దాని గురించి మనం పరిశీలించిన విధానం, నియోజకవర్గంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీటు ఇచ్చినటువంటి సామాజిక వర్గానికి అంతకుముందు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ సామాజిక వర్గం వారు ప్రాతినిధ్యం వహించారు అనే దాని మీద విశ్లేషణ చేస్తూ ఇంకా కొన్ని వీడియోలు చేయబోతున్నాం. ఇది మొట్టమొదటి వీడియో. మొట్టమొదటిగా మనం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గాన్ని మనం తీసుకొని, ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి టికెట్ ఇచ్చారో, ఈయన టికెట్ ఇయ్యక ముందు ఇంతకుముందు ఏ సామాజిక వర్గం వారు కనిగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేశారు, అసలు కనిగిరి నియోజకవర్గం ఎప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీగా ఏర్పడిందనే వివరాలు ఒకసారి మనం చూద్దాం. తర్వాత కూడా వరుసగా దీని మీద మనం వీడియోలు చేస్తూనే ఉంటాం. అలాగే కనిగిరి నియోజకవర్గం మొదటిగా 1952లో ఉమ్మడి, అప్పుడు మనం మెడ్రాస్ స్టేట్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగితే మొదటగా గుజ్జల యలమందారెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 1952లో ఆయన మెడ్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు ఆయన గెలుపొందారు. అలాగే 1955లో గుజ్జల యలమందారెడ్డి గారే సిపిఐ తరఫున ఆయన విజయం సాధించాడు. ఆ తర్వాత 1962లో కోటపాటి గురుస్వామిరెడ్డి గారు, ఈయన కోటపాటి గురుస్వామిరెడ్డి సిపిఐ తరఫున ఈయన విజయం సాధించాడు. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పులి వెంకటరెడ్డి గారు 1967లో ప్రాతినిధ్యం వహించాడు కనిగిరి నియోజకవర్గం నుంచి. తర్వాత 1972లో ఇక్కడ బీసీ క్యాండిడేట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి వెంగయ్య, ఈయన ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత 1978లో బత్తులపల్లి రామసుబ్బారెడ్డి గారు, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహించాడు. ఆ తదనంతరం మరలా జరిగినటువంటి ఎన్నికల్లో 1983 అప్పట్లో పెను మార్పులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. దాంతో పాటుగానే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీ తరపు నుంచి ముక్కు కాసిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఆయన విజయం సాధించాడు 1983లో. 1985లో కూడా ముక్కు కాసిరెడ్డి గారే ఎమ్మెల్యేగా విజయం సాధించాడు తెలుగుదేశం పార్టీ తరపున. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇరిగినేని తిరుపతి నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ముక్కు కాసిరెడ్డి గారు పోటీ పెడితే అక్కడ ఒకసారి మాత్రం ఇరిగినేని తిరుపతి నాయుడు గారు విజయం సాధించారు. మరలా 1994లో ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ ముక్కు కాసిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించాడు. తర్వాత 1999లో మాత్రం ముక్కు కాసిరెడ్డి గారు ఓడిపోయి ఇరిగినేని తిరుపతి నాయుడు గారు విజయం సాధించారు. తర్వాత 2004లో కూడా ఇరిగినేని తిరుపతి నాయుడు గారు విజయం సాధించారు. 2009లో ఇక్కడ 2004 నుంచి ముక్కు కాసిరెడ్డి గారు ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ 2004లో ఇరిగినేని తిరుపతి నాయుడు, 2009లో మళ్ళీ కొత్తగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రావడము, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు విజయం సాధించాడు. ఆ తర్వాత 2014లో మళ్ళీ 2014లో మనకు తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన కొత్త పార్టీ పెట్టుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 2014లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకున్న తర్వాత 2004లో రాజకీయాల నుంచి తప్పుకున్నటువంటి ముక్కు కాసిరెడ్డి గారు 2014కు మళ్ళీ యాక్టివ్ అయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరపు నుంచి సీటు వస్తుంది, ఖచ్చితంగా కనిగిరి నుంచి పోటీ చేయాలి, పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాడు అని చెప్పేసి మాజీ మంత్రి అయినటువంటి ముక్కు కాసిరెడ్డి గారు ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి తరపున విపరీతంగా కనిగిరి నియోజకవర్గం మొత్తం ఆయన ప్రచారం చేయడంతో చివరి సమయంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు కాసిరెడ్డి గారికి మొండి చేయి చూపించి బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి సీటు ఇవ్వడంతో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కదిరి బాబురావు గారు విజయం సాధించారు. ఆ తదనంతరం 2019 ఎన్నికల్లో మరలా కూడా ఆ తర్వాత అయినా రెడ్డి సామాజిక వర్గానికి ఏమైనా కేటాయిస్తాడేమో అని రెడ్డి సోదరులందరూ కనిగిరి నుంచి ఆశించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సోదరులందరికీ మొండి చేయి చూపిస్తూ మరలా బుర్రా మధుసూదన్ యాదవ్ గారికే సీటు కేటాయించడంతో
2019లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హవాలో బుర్రా మధుసూదన్ యాదవ్ విజయం సాధించాడు. ఆ తదనంతరం ఆ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత 2024లో ఖచ్చితంగా ఈసారి మార్పు ఉంటుంది, ఈసారైనా రెడ్డి సోదరులకు కేటాయిస్తారని కనిగిరి నియోజకవర్గ ఓటర్లు కానీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఎంతో ఆశలు పెట్టుకున్నప్పటికీ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సోదరులందరికీ మొండి చేయి చూపిస్తూ ఇప్పుడు దద్దాల నారాయణ యాదవ్కి సీటు కేటాయించడం, ఈ దద్దాల నారాయణ యాదవ్ గారికి సీటు కేటాయించడంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయినటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు భారీ విజయం సాధించారు కనిగిరి నియోజకవర్గం నుంచి. అయితే ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే గత 1952 నుంచి 2024 వరకు కనిగిరి నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గం వారే ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఓటర్లు కూడా ఎక్కువగా వారినే ఆదరించారు. ముఖ్యంగా ఎరిగినేని తిరుపతి నాయుడు గారు, కదిరి బాబురావు గారు, బుర్రా మధుసూదన్ యాదవ్ ఈ 1952 నుంచి 1924 వరకు వీరు ముగ్గురు 3 సార్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాతి కాలంలో ఎప్పటికీ కూడా రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వారే అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో మరి ఏమైందో ఎందుకో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ రెడ్డి సోదరులకు మాత్రం అక్కడ సీటు కేటాయించలేదు. ఎందుకనో తెలియదు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ధ్యాస కూడా పెట్టకుండా బీసీలకు సామాజిక న్యాయం చేయాలనో చట్టసభలలో వారికి ప్రాముఖ్యత కల్పించాలనుకున్నారో ఏమో తెలియదు కానీ కనిగిరి నియోజకవర్గం నుంచి బీసీ సోదరులకి అవకాశం కల్పించడంతో 2019లో బుర్రా మధుసూదన్ యాదవ్ని గెలిచిన తర్వాత రెడ్డి సోదరుల్ని ఏమైనా సహాయం చేశారంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఒక వర్గం మా సామాజిక వర్గం ద్వారానే అని చెప్తూ ఆయన రెడ్డి సోదరులను పూర్తిగా సైడ్కి తప్పించడంతో అసలు 24లో ఖచ్చితంగా బుర్రాకు సీట్ ఇస్తే 0 బంపర్ మెజార్టీతో 1,00,000 ఓట్ల మెజార్టీతో ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించాలి అనే ఉద్దేశంతో రెడ్డి సోదరులు ఉన్నట్టుగా ఒకప్పుడు 2024 ఎలక్షన్ల ముందు బోగట. మరి సమాచారం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందో ఏమో తెలియదు కానీ ఆయనను కందుకూరు నియోజకవర్గం మారుస్తూ కొత్తగా ఉన్నటువంటి దద్దాల నారాయణ యాదవ్కి కనిగిరి సీటు కేటాయించడంతో కొత్త వ్యక్తిని తీసుకొచ్చినప్పటికీ కనిగిరి ఓటర్లు ఒప్పుకోలేదు. ఖచ్చితంగా ఉగ్ర నరసింహారెడ్డి గారినే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వ పటిమలు సరిగా లేనటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు కేటాయిస్తుండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ వస్తూనే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ కూడా కనిగిరి ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉన్నప్పటికీ ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీటు వారికి కేటాయిస్తేనే రాబోయే భవిష్యత్తు తరాలనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిగిరి నుంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఈ సామాజిక న్యాయాలు, సామాజిక మార్పులు అనుకుంటూ ఇలా సీట్లు మార్చుకుంటూ పోతే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి ఉన్నదని చాలామంది చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా ముక్కు కాశిరెడ్డి గారు కానీ, అప్పట్లో పులి వెంకటరెడ్డి గారు కానీ, రామసుబ్బారెడ్డి గారు కానీ ఇటువంటి వారు కనిగిరి నియోజకవర్గానికి అనేక విధాలుగా కష్టపడి కనిగిరిని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎంతో అభివృద్ధి చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు ఈ ప్రాంతాలను ఎవరు పాలించారు, ఎవరు ప్రాతిపదికన ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని కూడా ఆలోచన చేయకుండా కొత్తగా వచ్చిన వారిని మాతో పాటు తీసుకెళ్తామంటే కొన్ని నియోజకవర్గాల్లో యాక్సెప్ట్ చేయరు. అది మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక ఊరిలో 500 ఓట్లు ఉంటే ఆ 500 ఓట్లలో మన సామాజిక వర్గం ఎక్కువ ఎవరికి నాయకత్వ పటిమలు ఉంటాయి, మనల్ని అందరినీ ఎవరు ఆదుకోగలడు, మన ఊరిని ఎవరైనా అభివృద్ధి చేయగలుగున్న వారికే ఓట్లేస్తారు. కానీ అలా కాకుండా అధినేత చెప్పాడనో లేకపోతే లోకల్ నాయకులు చెప్పారనో ఓటర్లు ఎప్పుడు ఓటేరు. అది ఖచ్చితంగా 2024లో సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎదురు దెబ్బ తగిలింది. మరి ఇప్పటికీ ప్రజలు కూడా వినిపిస్తున్న గుసగుసలు ఏంటంటే ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికే ఎమ్మెల్యే సీటు ఇస్తే కనుక అక్కడ గెలుపు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా 2024లో దద్దాల నారాయణ యాదవ్ ఓడిపోయాడని ఆయనకి న్యాయం చేయాలనో లేకపోతే వేరు కారణాల వలన కనుక రెడ్డి సామాజిక వర్గానికి కనుక సీటు కేటాయించకపోతే 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీ అక్కడ విజయం సాధించే పరిస్థితి లేదని అనేక మంది మేధావులు, విశ్లేషకులు, అక్కడ ఉన్న ఓటర్లు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ నెమరు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఏమైనా మంచి నిర్ణయం తీసుకుంటారా, లేదంటే ఇదే విధంగా సామాజిక న్యాయం అంటూ బీసీ సామాజిక వర్గం కానీ లేదా ఇతర సామాజిక వర్గాలకి కేటాయించుకుంటూ పోతూ కనిగిరిని నియోజకవర్గాన్ని నష్టపోతారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం 2029లో ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.